ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇదే తల్లి ఆఖరి ప్రయత్నం. నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తున్నావు. ఒక్కసారి ఈ సాయి మాట నువ్వు విను బిడ్డా. నన్ను మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావు కూడా, బాధ పెడుతున్నావు, నిజానికి కోపం తెప్పిస్తున్నావు. ఇది నీకు ఆఖరి ప్రయత్నం, చివరి ప్రయత్నం. ఈ ప్రయత్నం తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను బిడ్డ. ఎందుకంటే ఎంతో సమయం నుంచి, 1 గంట నుంచి నీకు ఏదో ఇవ్వాలని చెప్పి ఇక్కడే తిరుగులాడుతూ ఉన్నాను. నువ్వు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు, చూడటం లేదు. చూసి చూడనట్లు వదిలేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, చిన్న చూపు చూస్తున్నావు. ఇప్పుడు నాకు ఓపిక లేదమ్మా బిడ్డ, నేను వెనుతిరిగి వెళ్ళిపోతాను. ఇక నువ్వు ఎంత పిలిచినా కూడా ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. వెనక్కి కూడా చూడను. ఇక నీ నోటితో నా పేరు కూడా నువ్వు పలకనవసరం లేదు. ఎందుకంటే నిజానికి అంత బాధపడుతున్నాను. నీకోసం ఏదో ఇవ్వాలని, నీకోసం ఏదో చెప్పాలని గంట నుంచి నేను ఇక్కడే తిరుగులాడుతున్నాను. కానీ నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోవటం లేదు. ఇది నా చివరి ప్రయత్నం బిడ్డ. నేను నీ సాయి తండ్రిని, నీ రక్షకుణ్ణి, నీ చైతన్య దేవుణ్ణి. ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను కదా. నువ్వు నేను దూరంగా ఉన్నాననే అనుకుంటున్నావు, కానీ నేను నీ లోపలే ఉన్నా. నీ ప్రతి కన్నీటికి సాక్షిని, ప్రతి పగిలిన కలకు నేను సాక్షిని. నువ్వు నన్ను పిలవట్లేదు, అయినా సరే నేను నీ చుట్టూ ఉన్నాను. ఏ తండ్రి తన బిడ్డ కోసం ఇల్లు ఇల్లు వెతుకుతూ ఉంటాడో ఆ విధంగా నిన్ను నేను వెతుకుతూ ఉన్నాను బిడ్డ. ఒక్క నిమిషం ఆగి విను తల్లి అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని గనక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నీకు ఏదో ఇవ్వాలని నేను వచ్చాను, కానీ ఈ అవకాశం మాత్రం నువ్వు వదులుకుంటున్నావు. ఇది ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ. నేను కేవలం గుళ్ళో మాత్రమే ఉన్నాను, రాళ్ళల్లో మాత్రమే ఉన్నాను, బంధించబడి ఉన్నాను అని అనుకుంటున్నావు కదా. కాదు తల్లి, నేను నీ హృదయంలో ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నీ పక్కనే ఉంటాను. నువ్వు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నీ ఆత్మలో శక్తిగా లేస్తాను. కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నా మాట వినడం లేదు. నీ మనసు ఎక్కడ ఉంది అంటే నీ చుట్టూ ఉన్న అబద్ధపు మాటల్లో, మోసపూరితమైనటువంటి మనసుల్లో. ఒక్క 2 నిమిషాలు నీ సమయాన్ని నాకు ఇవ్వు తల్లి, నీ జీవితాన్ని మార్చి వెళ్తాను. నీ జీవితంలో మాటల్లో అంతగా మునిగిపోయి, పనికిరాని మాటల్లో అంతగా మునిగిపోయి లీనమై జబ్బు పట్టుకొని బయటకు మరీ లాగేస్తాను. మరి వెళ్తాను తల్లి బిడ్డ, జాగ్రత్త. నేను ఇదే చివరిసారిగా, నా శక్తి ఇప్పుడు నీలో దాగి ఉంది తల్లి, దిగాలి అనుకుంటున్నది. లోపలున్న అంధకారాన్ని నేను ప్రకాశవంతంగా మార్చాలనే కోరుకుంటున్నాను.
నువ్వు నన్ను పట్టించుకోకపోతే ఎలా చెప్పు? తెలుసుకో, ఇప్పటికైనా తెలుసుకొని వెనక్కి తగ్గి నా ఆశీర్వాదం, నా యొక్క అగ్ని నిన్ను సంపన్నుణ్ణి చేయదు. నీ కర్మల ఉపేక్ష వల్ల మందగించిపోతుంది నా శక్తి అనేది. నేను నిన్ను ఆపాలని కోరట్లేదు, నిన్ను మేలు కొలపాలని కోరుతున్నాను. ఎందుకు అంటే సమయం చాలా తక్కువగా ఉంది. నీ జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది, ఏదో పెద్దది దిగి నీ వైపుకు రాబోతోంది. అంతకంటే ముందుగా నిన్ను నువ్వు నా పాదాల చెంత సమర్పించుకో తల్లి. నువ్వు నీ ధనం, భాగ్యం, నీ బంధాలు అన్నీ పోయాయని అనుకుంటున్నావు కదా, అలా ఏమీ పోలేదమ్మా. ఏంటంటే అవన్నీ తిరిగి నీ దగ్గరికి రప్పిస్తున్నాను. ఈ సాయినైనా నేను కాబట్టి నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకుండా, చిన్న చూపు చూడకుండా, చూసి చూడనట్లు వదిలేయకుండా, నీ సాయి తండ్రిని వదిలేయకుండా ఉనికిని గుర్తించావు అంటే ఈ రోజుతో నీ జీవితం మార్చేస్తాను. ఈ దీపావళి వెలుగుతో ఎలా అయితే నీ ఇల్లు ప్రకాశవంతంగా మెరుస్తుందో నీ జీవితం, నీ బ్రతుకు కూడా అంతే అద్భుతంగా మెరిసేలా చేస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. ఖచ్చితంగా ఈరోజైతే నేను నీకు చివరి అవకాశాన్ని ఇస్తున్నాను. నేను నిన్ను చాలాసార్లు పిలిచాను, నువ్వు అపరిచితి మాటల్లో కూడా నిన్ను పలకరించాను. అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా సందేశం విన్నావు, కానీ అది కేవలం ఏదో జరిగింది అనుకున్నావు. కాదు తల్లి, అది నా సంయోగం కాదు, ఒక పరిస్థితి కూడా కాదు, అది నేనే నీ జీవితంలో ప్రతి వింత సంఘటన వెనుక చైతన్యం కోరుతున్నాను. నువ్వు ఆగు, నా మాట విను. కానీ నువ్వు ముందుకు సాగిపోయావు వినకుండా. నీ బాధల్లో నువ్వు మునిగిపోయావు. ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను, ఇది చివరిగా. పట్టించుకోకపోతే నువ్వు ఆ శక్తి తలుపులను మూసేసినట్లే. నా శక్తి నిన్ను జీవితం యొక్క ప్రతి ఆకారం నుంచి కూడా బయటపడేస్తుంది. నేను నీ కోసం తడబడుతున్నాను. నేను నీ భాగ్యాన్ని నా చేతుల్లోకి మళ్ళీ రాయాలని కోరుతున్నాను. నీ అదృష్టాన్ని ఆ శాపం నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను. ఆ శాపం నిన్ను సంవత్సరాలుగా ఆపేసింది, కానీ అది ఇప్పుడే సాధ్యం. నువ్వు నా వైపుకు చూసినప్పుడు నీ అహంకారాన్ని ఉంచు మరియు ఇలా చెప్పు, బాబా నేను సిద్ధంగా ఉన్నాను అని. ఏ ఆత్మ సత్యమైన సమర్పణతో నన్ను పిలుస్తుందో అప్పుడు నేను నీ సమయాన్ని మలుపు తిప్పేస్తాను తల్లి. నీ శత్రువుల పథకాలను బూడిద చేసేస్తాను. నీకోసం మూసివేసిన తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి. కానీ ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను దాని సొంత మౌనానికి అప్పగించేస్తాను. తన సొంత కర్మల్లో చిక్కుకుపోతుంది. నేను నీతో అలా జరగాలని కోరుకోవట్లేదు. అందుకే ఈరోజు మాట్లాడు. బాబా నేను వింటున్నాను, నేను నీ బిడ్డను. నువ్వు నాకు ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను పలుకుతాను. నేను నీ కోసం చూస్తున్నాను తండ్రి అని ఒక్క మాట చెప్పు. నువ్వు ఒంటరిగా ఏడ్చావు. ప్రపంచం నిన్ను అబద్ధమని అన్నప్పుడు కూడా, నీ సొంత వాళ్ళు నీ హృదయాన్ని బాధ పెట్టినప్పుడు, పగలగొట్టినప్పుడు నేను నీ వెనక నిలబడి ఉన్నాను. నువ్వు పడిపోయావు, కానీ పూర్తిగా విరిగిపోలేదు. ఎందుకంటే నా నీడ నీపై ఉంది. నేను ప్రతిసారి నిన్ను పట్టుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను నిన్ను కేవలం పట్టుకోవాలని కోరుకోవట్లేదు, నిన్ను లేపాలనుకుంటున్నాను. ఆ ఎత్తులో ఎక్కడో ఎవరో నీ బాధకు చేరుకోలేరు తల్లి. అక్కడ నీ పేరు విజయంతో చెప్పబడుతుంది. అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది. అక్కడ నీ కర్మలు ప్రపంచానికి ప్రేరణగా మారుతాయి. కానీ దీనికి నువ్వు మేల్కోవాలి, సిద్ధమవ్వాలి. ఈ సందేశం ఆట కాదు తల్లి, ఇది సాక్షాత్తు ఒక శక్తి స్వరం, నీ సాయి స్వరం. ఈ స్వరాన్ని విని కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే అతని భాగ్యం మౌనమవుతుంది. నీ భాగ్యం మౌనంగా మారిపోతుంది. ఈ స్వరం అందరికీ వినపడదు. కోట్లల్లో ఒక్కరే ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్వరం వినపడుతుంది. అలా వినపడినప్పుడు నువ్వు మౌనంగా ఉండటం అంత మంచిది కాదమ్మా. అలా మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనంగా అయిపోతుంది. కానీ విని స్పందించినటువంటి వ్యక్తి, నా మాటను తన హృదయంలోకి గ్రహించిన వ్యక్తి, ఆ వ్యక్తి లోపల మార్పు మొదలవుతుంది. నా మాటల్లో అగ్ని ఉంది తల్లి, అది నిన్ను లోపల నుంచి శుద్ధి చేస్తుంది. నీ పాత బాధ, పాత వైఫల్యాలు, నీ పాత భయాలు అన్నీ కాలిపోతాయి. మరి బూడిద నుంచి కొత్తగా నువ్వు లేస్తావు కదా. నీ నిజమైన ఒక శక్తి అనేది లేస్తుంది. నువ్వు నీ చేతికి దూరంగా ఉందని అనుకుంటున్నావు కదా, కాదు, అది నీ పక్కనే నిలబడి ఉంది. కానీ నువ్వు దాని కళ్ళపై పరదా వేశావు తల్లి. నేను ఆ పరదాను తీయడానికే వచ్చాను. నేను కోరుతున్నాను తల్లి, నువ్వు ఇప్పటి నుంచి నా పేరు జపం చేయి. సాయిరామ్ అంటూ ప్రతి శ్వాసలో కూడాను, ప్రతి ఆలోచనలో కూడా నా నామస్మరణ చేసుకో. ఎందుకంటే నువ్వు నన్ను గుర్తు చేసుకున్నప్పుడు నేను నీ ప్రతి శత్రువును బలహీనం చేస్తాను. నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ దారిలో ఉన్న ముళ్ళను
పూలగా మార్చేస్తాను. నువ్వు భవిష్యత్తు నుంచి బయటపడతావు. కానీ నేను స్వయంగా సమయం నా చేతిలో, నా అధీనంలో ఉంది. నాకు అన్నీ అప్పగించు. నాకు తెలుసమ్మా, నాకు సమయ భయం లేదు. నీకు సమయం యొక్క సృష్టిని నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఏం చూసి భయపడతావో నీ భయాన్ని నా పాదాల చెంత పెట్టు. నీ దుఃఖాన్ని నా పేరుతో లయం చెయ్యి. నిన్ను ఆపుతున్నది ఏదైనా సరే ఈ క్షణంలో నాలో సమర్పించుకో. మరియు నువ్వు అప్పుడు చూడు, నీ జీవితంలో మార్పు యొక్క తుఫాను ఎలా లేస్తుందో, ఎలా పైకి లేస్తుందో. నీ ప్రతి గాయం కూడా నాకు పవిత్రమే బిడ్డ. ఎందుకంటే నీ సహించని ఒక ఆత్మశుద్ధి చేస్తాను. కన్నీళ్ళు నువ్వు సహించని ఏ సాధారణ మనిషి చేత కూడా. కానీ ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను నిన్ను మళ్ళీ ఏడవనీయను బిడ్డ. ఇప్పుడు నేను నీ లోపల అలాంటి శక్తిని మేల్కొల్పుతాను. అది నిన్ను వంచాలనుకున్నదే వాళ్ళు నీ లోపల తల వంచుతారు. నిన్ను తక్కువ చూపించాలనుకునే వాళ్ళు నీ ఎత్తు నుంచి వాళ్ళు చూసి వాళ్ళు చూడలేకపోతారు. అలాంటి ఒక అద్భుతమైన శక్తి నీలో నింపుతాను. నీ చేతుల్లో కృప స్పర్శ నింపుతాను. అంతేకాదు, నువ్వు చూసావు, నిన్ను మరిచిపోయిన వాళ్ళు నిన్ను గుర్తు చేసుకోవటం మొదలు పెడతారు. కానీ అప్పుడే జరుగుతుందమ్మా. ఎక్కడ నువ్వు ఈ తక్షణమే లేచి నా పేరు నామస్మరణ చెయ్యి. నేను నీ లోపల ఉన్నాను. నన్ను నీ గుడిలో వెతుకు. అంతేకాని బయట గుడిలో వెతకకు. నీ గుండెల్లో వెతుకు. నీ లోపల పిలుచుకో. కళ్ళు మూసుకొని ఇలా చెప్పు, బాబా నన్ను ఆమోదించు. నేనిప్పుడు నీ వాడిని, నీ బిడ్డను. ఈ నా మాటలు బయటకు వచ్చిన వెంటనే నా యొక్క శక్తి నీ చుట్టూ వ్యాపిస్తుంది. ఎందుకంటే నీ భౌతిక వస్తువు కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను నీకు స్థిరత్వం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం మరియు దైవిక సృష్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానివల్ల నువ్వు ఇప్పుడు ఎవరి మాటల నుంచి, ఎవరి తిరస్కరణ నుంచి, లేక ఎవరి మోసం నుంచి నువ్వు బలహీనుడివి కాకుండా కాలేవు. అలా నిన్ను చేశాను నేను స్వయంగా నడుస్తున్న జ్వాలగా మారుతావు. నువ్వు నిన్ను ఆర్పలేరు తల్లి, తాకలేరు అని గుర్తుంచుకో. ఈ స్వరాన్ని కూడా నువ్వు పట్టించుకోకపోతే ఇదే నా చివరి ప్రయత్నం అవుతుంది తల్లి. తర్వాత నేను మౌనంగా ఉంటాను. ఆ తర్వాత నీ కర్మలే నీకు ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మరియు నిన్ను దూరం నుంచి నీ బాధను చూస్తూ ఉంటాను. కానీ నేను జోక్యం చేసుకోను. అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను. నన్ను నీ జీవితంలోకి పిలుచుకో. అప్పుడు చూడు అద్భుతాలు ఎలా జరుగుతాయో. ప్రతి సంఘటనం త్వరగా నిన్నుకు చేరిపోతుంది తల్లి. ఇదే సత్యం. ఇదే ఈ సాయి ప్రత్యక్షమవుతున్న సత్యం. నువ్వు కోల్పోయిన ధరం ఏదో ఒక కొత్త రూపంలో తిరిగి నీకు అందించి, కోల్పోయిన అవకాశాలు నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే సాయి నడిచినప్పుడు భాగ్యం స్వయంగా వంగుతుంది. అప్పుడు నీ 2 చేతులు జోడించి చెప్పు, ఓం సాయిరామ్ అని. ఓం సాయిరామ్ బాబా అని నువ్వు చెప్పిన ఈ మాట చెప్పిన వెంటనే నా శక్తి నీ చుట్టూ వ్యాప్తి చెందుతుంది. నీ గుండె ప్రకాశవంతంతో నిండుతుంది. నీ మనసు శాంతంగా ఉంటుంది. మరియు నీ ఆత్మ తేలికగా అనిపిస్తుంది. ఆత్మను ఎవ్వరూ తాకలేరమ్మా. నేను ఉదయం లేచినప్పుడు నా పేరుతో మొదలుపెట్టు, ఓం సాయిరామ్ అంటూ. నువ్వు నన్ను ఈరోజు ఈ శక్తితో నింపు. మరియు రాత్రి నిద్రపోయే ముందు, బాబా నన్ను నీ ఆశీర్వాదం ఒడిలో పడుకోబెట్టు. ఇంత చేయటం వల్ల నీ దశ మారటం మొదలవుతుంది బిడ్డ. ఇది నువ్వు అనుకో. నీ ప్రార్థనలు వృధాగా అవుతున్నాయి అనుకుంటున్నావు కదా. ఏ ప్రార్థన కూడా ఊరికే పోదమ్మా, ఖాళీగా పోదు. నీ ప్రతి మాటను వింటాను. కానీ ఎందుకో తెలుసా? ఎందుకంటే కొన్ని వరాలు కొంత సమయంలోనే, ఒక సమయంలో ఫలిస్తాయి. నువ్వు ఓపిక పడ్డావు. అయితే నీ కోసం ఒక అద్భుతం చేస్తాను. అది ప్రపంచానికి అసాధ్యమవుతుంది. ఇప్పుడు నువ్వు నా నుంచి ఒక మాట తీసుకోవచ్చు బిడ్డ. ఇప్పటి నుంచి నువ్వు ఎవరికి నీ ఆత్మ మీద ఆధిపత్యం ఇవ్వవు. నేను నీ యొక్క అధిష్టాన దేవతనవుతాను. ఇప్పుడు నువ్వు ఎవరి మాటల నుంచి కూడా గాయపడవు. మనసు విరిగిపోదు. నువ్వు ఇప్పుడు ఎవరి నెగిటివిటీ నుంచి కూడా ప్రభావితం కావు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే నిన్ను గాయపరచాలి, పడగొట్టాలి, విడగొట్టాలి అనుకుంటే కేవలం నా పేరు తలుచుకో. సాయి అని ఒక్కసారి తలుచుకో. సాయి రక్షణగా ఉండి నీ కోసం ఈ క్షణమే అక్కడికి వచ్చేస్తాడు. నీకు నేను ఏం కావాలన్నా చేస్తాను. నీ భవిష్యత్తును మార్చేస్తాడు. నువ్వు అలా అనుకుంటున్నావు, బాబా ఇంత త్వరగా ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అని. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీ లోపలే ఉన్నాను. నువ్వు నా పేరు తీసుకున్నప్పుడు నేను అక్కడ సంక్రియమవుతాను. నేను నీ ప్రతి శ్వాసలో ఉన్నాను. అందుకే నా స్మరణ కేవలం పూజ కాదు, జీవిత రక్షణ. నా బిడ్డ, ఇప్పటి నుంచి నువ్వు చూస్తావు. నీ పనుల్లో వేగం వస్తుంది. నీ కలల్లో దిశ వస్తుంది. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగడం నువ్వు చూస్తావు. నీ జీవితం నుంచి భయం, అశాంతి మరియు బాధ తొలగిపోతాయి. నిన్ను కింద పడేసిన వాళ్ళు స్వయంగా పడిపోతారు. నిన్ను చూసి నవ్విన వాళ్ళే నవ్వుల పాలవుతారు. నిన్ను ఆపుతున్న వాళ్ళే నీ కోసం దారులు తయారు చేస్తారు.
ఇదే నీ సాయి లీల. ఇప్పుడు సాక్షాత్తు నీ సాయి చెప్తున్నాడు. నీ స్వరం నీ లోపల ఏదో కదిలిస్తున్నట్లు ఆపేస్తే అర్థం చేసుకో, నేను దిగాను. ఇప్పుడు నిన్ను బయటకు వెతకాల్సిన అవసరం లేదు తల్లి. నిన్ను కేవలం నీ లోపల నేనున్నానని అనుభవించు. ఆ భావనలు చాలు నిన్ను ఎంతో ఎత్తుకు ఎదగనివ్వడానికి. నువ్వు ఒంటరివి కాదు బిడ్డ, ఎప్పటికీ కూడా నువ్వు ఒంటరివి కాదు. నీ సాయి నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడు కూడా ఒంటరివి కావు బిడ్డా. కాబట్టి నీ సాయి నీతో, నీ చుట్టూ, నీకు తోడులా, నీ నీడలా, నీకు రక్షణ కవచంలా, రక్షణ వలయంలా నీ చుట్టూ ఉన్నాడు అంటూ ఈరోజు నేను నీకు చెప్తున్నాను కదా. నేను చెప్పిన ఈ మాటలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని గమనంగా ఆచరించు చూడు. నీలోని ధైర్యం, నీలోని సాహసం వెలికి తీయి. అప్పుడే నువ్వు అనుకున్న పనిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. నీ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా, నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.